చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన ఎస్యూవీ కారు రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతలో పడింది. నీటితో నిండిన ఆ గుంతలో ఒక పక్కకు అది పూర్తిగా ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదం రాజకీయ రంగు పులుముకుంది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 19న రాత్రి వేళ ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన ఎస్యూవీ పాట్నా రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. ఒక పక్కకు ఒరిగిపడిన బ్లాక్ స్కార్పియో ఆ గుంతలోని నీటిలో సగానికి పైగా మునిగింది. అయితే అందులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మరునాడు ఉదయం దీనిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమిగూడారు. అయితే ఈ ప్రమాదంపై కారు యజమాని నీతూ సింగ్ చౌబే సంచలన ఆరోపణలు చేశారు. ఇది కేవలం ప్రమాదం కాదని, నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి జరిగిన కుట్ర అని ఆమె ఆరోపించారు. ఇదంతా బీహార్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తప్పిదమని నీతూ సింగ్ ఆరోపించారు. 20 రోజులుగా రోడ్డుపై గుంతను అలాగే వదిలేశారు. వర్షాల సీజన్లో ఇంత నిర్లక్ష్యమా? మా కారు పడ్డ తర్వాత మరో బైక్ కూడా పడింది. ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఎవరి బాధ్యత తీసుకుంటారు అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా గుంత చుట్టూ ఎలాంటి హెచ్చరిక బోర్డు లేవు, బ్యారికేడ్లు లేవు. ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికే ఇలా చేశారని నాకు అనిపిస్తోంది. నేను నేరుగా జిల్లా కలెక్టర్తో మాట్లాడానని ఆమె అన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఈ గుంతలో పడతారని, అయినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గుంత సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.